ఎలా విరిగిపోయినాయో ఈరోజు నైట్ ఫంక్షన్ ఉందని చెప్పేసి 7వ తారీఖు 8వ తారీఖు బుక్ చేశాడు మా వారు. హీల్స్ ఎలా ఇరిగిపోయాయో చూపిస్తాను. ఒక 4-5 స్టెప్పులు వేసి అంతే. ఎలా ఇరిగిపోయాయో చూపిస్తా. ఎలా సైడు మొత్తం పోయాయో. 277 రూపాయలు తీసుకున్నారు. ఇలా నేను చేసేది చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇది కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకో కనపడుతుందా ఫ్రెండ్స్? కనపడుతుందా? నేను కావాలంటే బుక్ చేసింది కూడా మీకు పంపిస్తాను, చూపిస్తా ఎలా అయ్యిందో. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. 4-5 స్టెప్పులే వేసింది, చూపిస్తానండి. ఒక్క నిమిషం. మరి ఇంత అన్యాయం అయితే ఎట్లా అండి? ఫ్లిప్కార్ట్ అండి, ఇలా అయితే ఎలా సార్ మరి? ఇంకా చూడండి ఫ్రెండ్స్, కనపడుతుందా మీకు? కనపడుతుందా ఫ్రెండ్స్? ఎలా పోయిందో, ఎలా ఇరిగిపోయిందో. ఇదిగో కనపడుతుందా ఫ్రెండ్ మీకు? ఇదిగో సపరేట్ అయిపోయింది, చెప్పుకి సపరేట్ అయిపోయింది, విరిగిపోయింది మొత్తం. ఏం పనికి రాకుండా అసలుకి. హీల్స్ ఉందో, హీల్స్ విరిగిపోయింది. అసలు దేనికి పనికి వస్తుంది ఇది? ఉందో అసలు దేనికైనా పనికి వస్తుందా నడవడానికి? అసలు ఎందుకండి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ మా దగ్గర డబ్బులు తీసుకోవడం? ఎందుకండి ఇలాంటి ప్రొడక్ట్స్ అమ్మడం? అసలుకి 4-5 స్టెప్పులు వేసి అంతే, కరెక్ట్గా 4-5 స్టెప్పులే. మీరు నమ్ముతారో నమ్మరో ఫ్రెండ్స్, నిజంగానే ఇదే ఫస్ట్ టైం నేను హీల్స్ వేసుకోవడం. 4-5 టైమ్స్ నడిచా కూడా మా ఫ్రెండ్స్వి, కానీ అంతగా వాడను అనమాట. నాకు అంతగా ఇష్టం ఉండవు అనమాట. మామూలు చెప్పులు, నార్మల్ చెప్పులు వేసుకుంటాను. ఫంక్షన్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. మరి ఇలానా? చెప్పండి మీరే, ఏమైనా న్యాయమా అండి? ఫ్లిప్కార్ట్ గారు సార్స్, ఏం చెప్పాలి సార్ మీకు? ఇంత డబ్బులు పెట్టి మా కాడ మేమే లేక రోజువారి కూలికి వెళ్తాం మేము, రోజువారి పనికి వెళ్తాం మేము. ఇలా ఎలా అనుకుంటున్నారు సార్? ఇలా ఎలా చేస్తారు సార్ మీరు? ఇలా ఎలాగా తక్కువ ప్రోడక్ట్కి ఇచ్చి ఇట్లాగ ఎలాగ మోసం చేస్తారు సార్? మా కార్డు లేవని చెప్పేసి ఏదో నేను వద్దని చెప్పి అప్పటికి మా వారికి వద్దండి. ఈ చెప్పు బాగానే ఉందండి, ఈ చెప్పు బాగానే ఉంది, కానీ ఒక్క చెప్పు తీసుకొని ఏం చేసుకోవాలండి నేను? ఇంకో చెప్పు బాగలేనప్పుడు. ఇది బాగానే ఉందండి, ఇదేమి అలాగేం లేదు. ఇదిగోండి, ఇది సైడు ఇంకా 2 days అయితే పోద్దేమో అనుకుంటా. ఇంకా కొంచెం లూజ్గా ఉంది, కనపడుతుందండి మీకు? ఇది లూజ్గా ఉంది కొంచెం. ఇదైతే అసలు మొత్తం పోయింది. నిన్న నైటే పోయింది. రిటర్న్ పెడుతుంటే అసలు తీసుకోవట్లేదని చెప్పేసి మార్నింగ్ పెడదామని ఆపాం. ఇలా అయితే ఎలా సార్? మీ ప్రోడక్ట్ మేము కొనాల్సింది ఇలా మోసం చేస్తున్నారు సార్ జనాన్ని. ఇలానా? 275 పడ్డదండి ఫ్రెండ్స్ మాది హీల్స్. 275, ₹1 కాదు, ₹2 కాదు. నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను మీకు, చూడండి. ఇలా ఎవరు దయచేసి మోసపోమాకండి, దయచేసి ప్లీజ్. 1-2 సార్లు చూసుకొని ఆ తర్వాత డబ్బులు ఇవ్వండి వాళ్ళకి. చూసారా ఫ్రెండ్స్? ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎవ్వరు చూడకుండా డబ్బులు ఇవ్వద్దు. వాళ్ళ ముందరే ఇప్పి చూసి అదే ప్రొడక్ట్ బాగుందా లేదా అని చెప్పేసి చూసిన తర్వాతే డబ్బులు ఇవ్వండి. లేకపోతే నాలాగే మీరు కూడా మోసపోతారు. ఇదిగో చూడండి ఎలా చేశారో, చెప్పు చూడండి ఎలా ఉందో. మరి ఇంతగా పోద్దా చెప్పండి మీరే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చేశాను. నన్ను తిట్టుకోమాకండి ఎవరు దయచేసి, ప్లీజ్. ధన్యవాదాలు.